హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈ రోజు వీడియో ఏంటంటే మీరు DJI Avata 2 తీసుకుంటే DJI FPV RC3 ఉంది కదా, ఇది ఎలా యూజ్ చేయాలో చాలా మందికి తెలియదు అనమాట. సో దాని గురించి ఈ రోజు FPV RC3 బిగినర్స్ గైడ్ వీడియో అయితే చేస్తున్నాను. సో మనకి మోషన్ కంట్రోలర్ 3 ఉంది. సో అది కాకుండా ఏదైతే DJI FPV RC3 ఉందో దీంతో మన Avata 2ని ఎలా ఫ్లై చేయాలో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ఇప్పుడు మనము DJI FPV RC3 ఉంది కదా, సో దీని స్పెసిఫికేషన్స్ గురించి అయితే నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దీంట్లో మనకి DJI O4 వీడియో ట్రాన్స్మిషన్ అయితే ఉంది. మనకి లాంగర్ డిస్టెన్స్ కవర్ చేయడానికి లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ DJIది O4 వీడియో ట్రాన్స్మిషన్ దీంట్లో యాడ్ చేశారనమాట. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే ఇంటిగ్రేటెడ్ యాంటీనస్ అయితే ఉంటుంది. ప్రీవియస్ జనరేషన్ DJI FPV RC2లో ఏంటంటే మనకి యాంటీనస్ బయటకు వచ్చేది అనమాట. ఇట్లా డౌన్ నుంచి మనం పుల్ అవుట్ చేయాలి. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో యాంటీనస్ చూడడానికి ఉంటుంది అనమాట ఫిజికల్ గా, దీంట్లో ఇంటిగ్రేటెడ్ యాంటీనస్ అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీని వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఇది 240 గ్రామ్స్ అయితే ఉంటుంది DJI FPV RC3. సో దీని ప్రెడిసెసర్ ఏదైతే DJI FPV RC2 ఉందో దానికంటే లైట్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట ఇది. సో దీని ఛార్జింగ్ టైం వచ్చేసరికి 2 అవర్స్ ఛార్జ్ చేస్తే మనం ఆపరేటింగ్ టైమ్ 10 అవర్స్ అయితే ఫ్లై చేసుకోవచ్చు అనమాట. సో గైస్, దీని కంపాటబిలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ DJI FPV RC3 ఓన్లీ మనకి 2 డివైసెస్ కే కంపాటబిలిటీ అయితే ఉంది. ఒకటి DJI Avata 2 కి కంపాటబిలిటీ అండ్ DJI FPV Goggles 3 కి కంపాటబిలిటీ అయితే ఉందన్నమాట. సో గైస్, ఇప్పుడు మనము దీని ఫిజికల్ ఓవర్ వ్యూ అయితే చూద్దాం అనమాట. దీంట్లో ఏమేమి బటన్స్ ఉన్నాయి అండ్ దీంట్లో ఏమేమి పోర్ట్స్ ఉన్నాయో దాని గురించి చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫ్రంట్ ఎండ్ ఏదైతే ఉందో, ఇది ఫ్రంట్ ఫేస్ ఉంది కదా, ఇక్కడ మనకి ఏమేమి చూడడానికి ఉందో చూపిస్తాను. రైట్ సైడ్ లో పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. సింగిల్ ట్యాప్ చేసి లాంగ్ ప్రెస్ చేస్తే రిమోట్ కంట్రోలర్ అనేది ఆన్ అయిపోతుంది. అండ్ మళ్ళీ దీన్ని ఆఫ్ చేయాలనుకుంటే సేమ్ సింగిల్ ట్యాప్ చేసి లాంగ్ ప్రెస్ చేయాలి. దాని పక్కన మనకి ఈ చిన్నది ఉంది కదండి, ఈ చిన్నది ఏం చేస్తుందంటే బేసికల్లీ ఇది లాన్యార్డ్. సో ఏదైతే మనము డ్రోన్ ఇలా ఏదైతే రిమోట్ కంట్రోలర్ ఉంటుందో దీన్ని ఇలా పెట్టుకోవడానికి ఒకటి థ్రెడ్ అయితే వస్తుంది. సో దాన్ని పెట్టుకోవడానికి ఇక్కడ అటాచ్ చేయడానికి ఈ లాన్యార్డ్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ C1 బటన్ అయితే ఉంది. ఈ C1 అంటే ఏంటంటే కస్టమైజబుల్ బటన్. ఇక్కడ మనము ఏం అలాట్ చేసుకోవచ్చు అంటే ఈ C1 బటన్ ని మనం టర్టిల్ మోడ్ అలాట్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం డ్రోన్ ఫ్లై చేస్తున్నప్పుడు డ్రోన్ ఎక్కడైనా క్రాష్ అయింది అనుకోండి, డ్రోన్ క్రాష్ అయితే కింద పడిపోతుంది కదా, ఇలా ఉల్టా పడిపోయినప్పుడు ఈ C1 బటన్ ట్యాప్ చేస్తే ఇమీడియట్ గా డ్రోన్ ప్రాపర్ గా సెట్ అయిపోతుంది అనమాట. ఆ బటన్ ఇక్కడ మనం అలాట్ అయితే చేసుకోవచ్చు. సో గైస్, ఇంకోటి ఇక్కడ ఏంటంటే మనకి 2 కంట్రోల్ స్టిక్స్ అయితే ఉన్నాయి. ఈ లెఫ్ట్ కంట్రోల్ స్టిక్ ఏం వర్క్ చేస్తుందంటే ముందు కంటే డ్రోన్ అయితే పైకి వెళ్తుంది, దాన్ని కింది కంటే డ్రోన్ అనేది కిందికి వస్తుంది. ఈ లెఫ్ట్ రైట్ ని ఏమంటారు అంటే ఓరియంటేషన్ అంటారు అనమాట. ఈ స్టిక్ ని మనం లెఫ్ట్ అంటే లెఫ్ట్ తిరుగుతుంది, ఈ స్టిక్ ని రైట్ అంటే రైట్ టర్న్ అయితే తిరుగుతుంది అనమాట. ఈ రైట్ కంట్రోల్ స్టిక్ ని చూసుకుంటే ఫార్వర్డ్ అంటే డ్రోన్ ఫార్వర్డ్ వెళ్తుంది, దాని బ్యాక్ సైడ్ అంటే డ్రోన్ బ్యాక్ వెళ్తుంది. లెఫ్ట్ వెళ్తే ఏమవుతుందంటే డ్రోన్ అనేది ప్యాన్ లెఫ్ట్ అయితే వెళ్తుంది, రైట్ చేస్తే కంప్లీట్ గా రైట్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఏదైతే DJI FPV RC3 ఉందో ఈ బటన్స్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఒక బటన్ అయితే ఉంది టాప్ లో, ఇదేంటంటే పాజ్ బటన్ అండ్ రిటర్న్ టు హోమ్ బటన్. సో దీన్ని మనం సింగిల్ ట్యాప్ చేస్తే డ్రోన్ అనేది పాజ్ అవుతుంది. అదే బటన్ ని మనం లాంగ్ ప్రెస్ చేస్తే డ్రోన్ అనేది రిటర్న్ టు హోమ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో దాని కింద ఈ డయల్ ఉంది కదా, ఈ డయల్ ఏంటంటే గింబల్ డయల్ అనమాట. ఈ డయల్ ని మనం రైట్ సైడ్ చేస్తే డ్రోన్ ఏదైతే ఉందో దాని కెమెరా పైకి టిల్ట్ అవుతుంది. ఈ గింబల్ డయల్ ని మనము లెఫ్ట్ సైడ్ చేస్తే ఆ గింబల్ ఉందో అది టిల్ట్ డౌన్ అయితే అవుతుంది అనమాట. దాని పక్కన ఉన్న బటన్ ఏంటంటే ఫ్లైట్ మోడ్ స్విచ్ బటన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నార్మల్ మోడ్ లో ఉంటుంది, ఇది నార్మల్ మోడ్. సో దాన్ని మనం స్పోర్ట్స్ మోడ్ లోకి షిఫ్ట్ చేయాలంటే ఒక్కసారి ట్యాప్ చేస్తే స్పోర్ట్స్ మోడ్ కి అయితే వెళ్ళిపోతాము. ఇది మాన్యువల్ మోడ్ కి షిఫ్ట్ చేయాలనుకుంటే ఇంకొకసారి ట్యాప్ చేస్తే అది మాన్యువల్ మోడ్ కి అయితే వెళ్ళిపోతాం అనమాట. దాని పక్కన మనం చూసుకుంటే ఇటు సైడ్ ఒక బటన్ అయితే ఉంది, ఇది కూడా కస్టమైజబుల్ బటన్. ఈ బటన్ ని మనము పైకి అంటే ఏమవుతుందంటే ఆ కెమెరా యాంగిల్ పైకి అయిపోతుంది అనమాట. సో మిడిల్ లో చేసేందంటే ఆ గింబల్ అయితే సెంటర్ పాయింట్ లో ఉంటుంది అనమాట, 0 degrees లో అయితే ఉంటుంది. ఇంకోటి దాన్ని డౌన్ చేసేందంటే 90 degrees కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది కెమెరా గింబల్ టిల్ట్ అప్ టిల్ట్ డౌన్ లేదంటే మిడిల్ అయితే చేసుకోవచ్చు అనమాట దీంతో. దాని పక్కన ఇంకొక బటన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఆ బటన్ ఏంటంటే షట్టర్ రికార్డ్ బటన్ అనమాట. సో వీడియో మోడ్ లో ఉంటే వీడియో రికార్డ్ చేస్తుంది, ఫోటో మోడ్ లో ఉంటే ఫోటో అయితే రికార్డ్ చేస్తుంది. ఇదే బటన్ ని మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే వీడియో మోడ్ లో ఉంటే ఫోటో మోడ్ కి వెళ్ళిపోతాము, ఫోటో మోడ్ లో ఉంటే వీడియో మోడ్ లోకి అయితే షిఫ్ట్ అవుతాం అనమాట. దాని కింద మనకి ఒక బటన్ అయితే ఉంది, స్టార్ట్ అండ్ స్టాప్ బటన్. ఈ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఏం చేస్తుందంటే మనము మాన్యువల్ మోడ్ లోకి షిఫ్ట్ అయ్యాక నార్మల్ గా మనం ఇక్కడ నుంచి డ్రోన్ ని స్టార్ట్ చేస్తాం, కాకపోతే ఇలా మనం స్టార్ట్ చేయలేము మాన్యువల్ మోడ్ లో ఉన్నప్పుడు. సో మాన్యువల్ మోడ్ లో ఉన్నప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి, దీన్ని డబల్ ట్యాప్ చేస్తే డ్రోన్ అనేది స్టార్ట్ అవుతుంది. లిఫ్ట్ చేయాలంటే ఇలా పైకంటే డ్రోన్ అయితే లిఫ్ట్ అవుతుంది అనమాట. సో గైస్, ఇప్పుడు మనము ఈ DJI FPV RC3 లో ఏమేం పోర్ట్స్ ఉన్నాయో దాని గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చెప్పాలంటే ఒక పోర్ట్ ఉంది, అది టైప్ సి పోర్ట్. ఆ టైప్ సి పోర్ట్ తోటి ఏంటంటే 2 యూజెస్ అయితే ఉన్నాయి. ఒక యూజ్ ఏంటంటే దీన్ని చార్జ్ చేసుకోవడానికి టైప్ సి పోర్ట్ అయితే యూజ్ అవుతుంది. సెకండ్ యూజ్ ఏంటంటే దీన్ని మనం
ఫర్మ్వేర్ అప్డేట్ చేసుకోవాలంటే ఆ టైప్ సి పోర్ట్ యూస్ చేసి మనము డీజే అసిస్టెంట్ 2 సాఫ్ట్వేర్ ని మనం యూస్ చేసుకొని ఇక్కడ టైప్ సి ఇన్సర్ట్ చేస్తే దీని ఫర్మ్వేర్ అప్డేట్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో గైస్ మనము ఫస్ట్ టైం డీజే FPV RC3 ని యూస్ చేసి మనం డీజే అవాటర్ 2 ని ఫ్లై చేస్తాం కదా. చేసే ముందు మనం ఏం చేయాలంటే ఈ అన్ని డివైజెస్ లైక్ FPV RC3 కానీ గాగుల్స్ 3 కానివ్వండి అవాటర్ 2 కానివ్వండి ఇవన్నీ అప్డేటెడ్ అయితే ఉండాలన్నమాట. ఫర్మ్వేర్ అప్డేట్. ఈ ఫర్మ్వేర్ అప్డేట్ చేసిన తర్వాతనే డ్రోన్ అయితే ఫ్లై చేయండి. ఈ ఫర్మ్వేర్ అప్డేట్ ఎలా చేయాలో మీకు తెలియకపోతే డెడికేటెడ్ గా ఫర్మ్వేర్ అప్డేట్ ఎలా చేయాలో నేను ఒక వీడియో అయితే చేశాను, పైన కార్డ్స్ లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఆ వీడియో అయితే యాక్సెస్ చేయొచ్చు. సో గైస్ మీరు డీజే FPV RC3 ని ఫస్ట్ టైం తీసుకున్న తర్వాత ఈ డీజే అవాటర్ 2 తోటి ఎలా పేర్ చేయాలో మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఈ FPV RC3 ఉంటుంది కదా, చార్జ్ ఉంటే ఓకే, చార్జ్ లేకపోతే చార్జ్ అయితే పెట్టండి అనమాట. పెట్టిన తర్వాత ఇక్కడ మనకి పవర్ బటన్ అయితే ఉంది. డీజే FPV RC3 లో పవర్ బటన్ ఉంటుంది. సింగిల్ ట్యాప్ లాంగ్ ప్రెస్ చేయండి. సింగిల్ ట్యాప్ లాంగ్ ప్రెస్ చేశాక దాని తర్వాత మీరు ఏం చేయండి అంటే ఈ గాగుల్స్ ఉంది కదా, ఈ గాగుల్స్ కూడా సింగిల్ ట్యాప్ లాంగ్ ప్రెస్ చేసి ఆన్ చేయండి అనమాట. దాని తర్వాత ఈ డ్రోన్ ఏదైతే ఉందో అవాటర్ 2 దీన్ని కూడా సింగిల్ ట్యాప్ చేసి లాంగ్ ప్రెస్ చేయండి. అప్పుడు ఈ 3 డివైజెస్ ఆన్ అయిపోవాలి. డ్రోన్ ఆన్ అయిపోవాలి, గాగుల్స్ ఆన్ అయిపోవాలి, ఈ FPV3 RC కూడా ఆన్ అయిపోవాలన్నమాట. అప్పుడు మనము దీని తర్వాత కనెక్షన్ ఎలా బిల్డ్ చేయాలంటే ఆటోమేటిక్ గా ఈ గాగుల్స్ 3 అండ్ డ్రోన్ అయితే కనెక్షన్ అయితే బిల్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఇది కొత్త కొన్నాం కదా, దీంతో మనం ఎలా కనెక్షన్ బిల్డ్ చేయాలో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ FPV RC3 ఉంటుంది కదా, దీన్ని లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే పేరింగ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఒక్కొక్క సౌండ్ అయితే వస్తుంది. అప్పుడు ఏంటి ఈ డీజే FPV RC3 పేరింగ్ మోడ్ లోకి వెళ్తుంది. సో దాని తర్వాత ఏం చేయాలంటే ఈ గాగుల్స్ ఉంది కదా, ఈ గాగుల్స్ లో మనకి ఒకటి వస్తుంది డీజే FPV రిమోట్ కంట్రోలర్ నాట్ కనెక్టెడ్ అని వస్తుంది. సో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పవర్ బటన్ అయితే ఉంటుంది. ఈ గాగుల్స్ కి పవర్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా లాంగ్ ప్రెస్ చేసి ఉంచండి. ఆన్ అయి ఉంటుంది, కాకపోతే లాంగ్ ప్రెస్ చేయండి. సింగిల్ ట్యాప్ లాంగ్ ప్రెస్ చేయొద్దు, ఓన్లీ లాంగ్ ప్రెస్ చేస్తే అది కూడా టర్ట్ అని ఒక స్లోగా ఒక సౌండ్ వస్తుంది అనమాట. అది కూడా పేరింగ్ మోడ్ లోకి వచ్చేస్తుంది. సో అప్పుడు ఈ రెండు కనెక్షన్ బిల్డ్ అయిపోతుంది. సో అలా మీరు ఈ FPV RC3 ఉంది కదా డ్రోన్ తోటి అయితే కనెక్షన్ అయితే బిల్డ్ చేయొచ్చు అనమాట. సో గైస్ మీరు ఈ ఓకే రెడీ గైస్ మీరు ఈ అవాటర్ 2 ని ఫ్లై చేసే ముందు కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలన్నమాట మన డీజే గాగుల్స్ 3 లో. సో ఆ సెట్టింగ్స్ ఏంటి, అవి చాలా ఇంపార్టెంట్. ఆ సెట్టింగ్స్ చేసుకోకుండా మీరు ఈ FPV RC3 తోటి మీరు ఫ్లై అయితే చేయొద్దు అనమాట. మీరు మోషన్ కంట్రోలర్ తో ఫ్లై చేసినా ఈ FPV RC తో ఫ్లై చేసినా మీరు కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. అవి ఇంపార్టెంట్ సెట్టింగ్స్. డ్రోన్ ని డ్యామేజ్ అవ్వకుండా చేస్తుంది అండ్ డ్రోన్ ని సేఫ్ గా ఫ్లై చేసేటట్టు చేస్తుంది అనమాట ఆ సెట్టింగ్స్. ఆ సెట్టింగ్స్ ఏంటో మీకు ఇప్పుడైతే చూపిస్తాను. ఆ సెట్టింగ్స్ తప్పకుండా చేసుకున్న తర్వాతనే మీరు ఫ్లై అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? గైస్ మీరు అవాటర్ 2 ని ఫ్లై చేసే ముందు ఈ FPV RC తో ఫ్లై చేస్తారు కదా, అప్పుడు ఈ 3 సెట్టింగ్స్ అయితే మ్యాండేటరీ. ఈ 3 సెట్టింగ్స్ సెట్ చేసుకున్న తర్వాతనే మీరు డ్రోన్ ని ఫ్లై చేయండి. సో గైస్ ఫస్ట్ సెట్టింగ్ ఏంటంటే సిగ్నల్ లాస్ట్ యాక్షన్. సో ఇదేం చేస్తుందంటే ఈ సెట్టింగ్ మీరు ఈ FPV RC తో ఫ్లై చేస్తున్నప్పుడు అవాటర్ 2 ని మీరు దూరం పంపించే కొద్దీ సిగ్నల్ లాస్ట్ అయితే అవుతుంది. ఆ టైంలో ఏదైనా హిల్స్ అడ్డం వచ్చి లేదంటే ఏదైనా బిల్డింగ్స్ అడ్డం వచ్చి సిగ్నల్ లాస్ట్ అయితే అయిపోతుంది అనమాట. సిగ్నల్ లాస్ట్ అయిపోయిన తర్వాత డ్రోన్ అనేది ఏం అవ్వాలి, మన డ్రోన్ అక్కడ హవర్ అవ్వాలన్నా లేదంటే రిటర్న్ టు హోమ్ వచ్చేయాలా లేదంటే అక్కడే ల్యాండ్ అయిపోవాలన్నా, ఈ 3 సెట్టింగ్స్ ఉంటుంది. ఆ 3 సెట్టింగ్స్ లో మనము ఫస్ట్ మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెట్టింగ్ ఏదో మీకు ఇప్పుడు చెప్తాను. ఆ సెట్టింగ్ మనం ఎలా సెట్ చేసుకోవాలంటే ఇక్కడ ఒకటి 5D బటన్ ఉంటుంది. ఆ 5D బటన్ ని లెఫ్ట్ నుంచి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేశాక ఇక్కడ సెట్టింగ్స్ అనే ఉంటుంది. ఈ సెట్టింగ్స్ ని ట్యాప్ చేశాక ఏంటంటే సేఫ్టీని ట్యాప్ చేయండి. సేఫ్టీ ట్యాప్ చేశాక ఇక్కడ మీరు స్క్రోల్ డౌన్ చేశాక అడ్వాన్స్ సేఫ్టీ సెట్టింగ్స్ అని ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు చూస్తే ఎయిర్ క్రాఫ్ట్ సిగ్నల్ లాస్ట్ యాక్షన్ అని ఉంది. సో ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి రిటర్న్ టు హోమ్, ల్యాండ్, హవర్. నేనేం సెలెక్ట్ చేస్తున్నా అంటే రిటర్న్ టు హోమ్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. ఈ రిటర్న్ టు హోమ్ సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఒకవేళ మన డ్రోన్ కి అండ్ మన రిమోట్ కంట్రోలర్ కి సిగ్నల్ లాస్ట్ అయిపోతే ఆటోమేటిక్ గా డ్రోన్ ఏం చేస్తుందంటే రిటర్న్ టు హోమ్ అయితే వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనం డ్రోన్ ని టేక్ ఆఫ్ చేస్తామో అప్పుడు మన FPV కి అండ్ డ్రోన్ కి సిగ్నల్ లాస్ట్ అయిపోతుందో అప్పుడు మనం డ్రోన్ ఫ్లై చేసేటప్పుడు ఇక్కడ హోమ్ పాయింట్ రిజిస్టర్ అవుతుంది అనమాట. మనం ఫ్లై చేసే దగ్గర నుండి సిగ్నల్ లాస్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్ గా మన దగ్గరికి అయితే వచ్చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్. ఇదైతే మీరు 100% ఆన్ చేసుకోవాలి. సెకండ్ సెట్టింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, రిటర్న్ టు హోమ్ వచ్చేటప్పుడు రిటర్న్ టు హోమ్ ఆల్టిట్యూడ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏంటి ఇక్కడ పూర్తి ఓపెన్ ప్లేస్ అయితే ఉందన్నమాట. రిటర్న్ వచ్చేటప్పుడు ఎంత దూరం అయినా వెళ్ళినా పైన ఎంత హైట్ వెళ్ళినా ఏదైనా హిట్ అవ్వదు. సో డైరెక్ట్ మన దగ్గర వచ్చేస్తుంది. అదే మీరు ఏదైనా క్రౌడెడ్ ప్లేస్ లో లైక్ సిటీస్ లో ఉంటే ఏంటంటే బిల్డింగ్స్ ఉంటాయి, పైన వైర్స్ ఉంటాయి. మీరు రిటర్న్ టు హోమ్ వచ్చినప్పుడు ఏంటంటే డ్రోన్ పైకి వెళ్ళి మన దగ్గరకు వస్తుంది కాబట్టి ఆ హైట్ లో ఏదైనా టచ్ అయినా లేదంటే స్ట్రైట్ వచ్చేసింది అనుకోండి, రిటర్న్ టు హోమ్ మీరు తక్కువ సెలెక్ట్ చేసుకుంటే బిల్డింగ్స్ ని క్రాష్ చేస్తుంది. ఒకవేళ రిటర్న్ టు హోమ్ వచ్చిన తర్వాత ఏమైతుందంటే లో లైట్ ఉందనుకోండి, సెన్సార్స్ పనిచేయవు, అప్పుడు హిట్ అవుతుంది అనమాట. అప్పుడు ఏం చేయాలి, మనము రిటర్న్ టు హోమ్ ఆల్టిట్యూడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక సర్టన్ మీటర్స్ హైట్ వెళ్ళి మన దగ్గరకు వచ్చేస్తే అప్పుడు ఎలాంటి క్రాష్ అవ్వదు. అది ఎలా సెలెక్ట్ చేయాలో మీకు చూపిస్తాను. సో గైస్ సేమ్ మళ్ళీ సెట్టింగ్స్లో ఒక రండి. సెట్టింగ్స్లోకి వచ్చాక సేఫ్టీలో
ఇక్కడ మీరు రిటర్న్ టు హోమ్ ఆల్టిట్యూడ్ అనేది ఉంది. సో దాన్ని ట్యాప్ చేయండి. నేను ఇప్పుడు ఎంత సెలెక్ట్ చేసుకున్నా 100 మీటర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఇప్పుడు ఓపెన్ ప్లేస్లో ఉన్నా కాబట్టి 100 మీటర్స్ నాకు ఓకే. సో 100 మీటర్స్లో మనకి ఏది ఉండదు. సో అక్కడ హిట్ అవ్వడానికి కూడా ఏ ఛాన్స్ ఉండదు కాబట్టి 100 మీటర్స్ హైట్ వెళ్ళి మన దగ్గరికి అయితే వచ్చేస్తుంది. సో గైస్ థర్డ్ సెట్టింగ్ ఏంటంటే మ్యాక్స్ ఫ్లైట్ ఆల్టిట్యూడ్, మ్యాక్స్ ఫ్లైట్ డిస్టెన్స్. ఇవి మీరు లిమిట్ అయితే పెట్టుకోవాలి. ఎందుకు లిమిట్ పెట్టుకోవాలంటే ఈ అవాటార్ 2లో బ్యాటరీ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఈ తక్కువ ఉన్నప్పుడు ఏంటి, మనము దాని లిమిట్ మనము మొత్తం పుష్ చేసామనుకోండి, ఒక 8 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ వరకు పంపించామనుకోండి, మళ్ళీ రిటర్న్ రావడానికి బ్యాటరీ అయితే ఉండదన్నమాట. సో అందుకనే ఆల్టిట్యూడ్కి అండ్ డిస్టెన్స్కి మీరు లిమిట్ అయితే పెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఎంత లిమిట్ పెట్టుకోవాలో మీకు చూపిస్తాను. మీరు స్టార్టింగ్ మీరు అవాటార్ 2 తీసుకుని ఫ్లై చేస్తుంటే ఎంత లిమిట్ పెట్టుకోవాలో మీకు చూపిస్తాను. సో మీరు సెట్టింగ్స్లోకి వచ్చాక ఇక్కడ సేఫ్టీ అని ట్యాప్ చేయండి. సేఫ్టీలో ట్యాప్ చేశాక ఫస్ట్ మనకి మ్యాక్స్ ఫ్లైట్ ఆల్టిట్యూడ్ ఉంది. సో ఇది ఎంత పెడుతున్నా అంటే నేను 120 మీటర్స్ అయితే సెలెక్ట్ చేశాను. సో గైస్ మీరు మ్యాక్స్ ఫ్లైట్ ఆల్టిట్యూడ్ మీకు అవసరం ఉంటేనే పెంచుకోండి అనమాట. అవసరం లేనప్పుడు 120 మీటర్స్ అయితే సరిపోతుంది. ఇది లిమిట్ అయితే పెట్టాను నేను హైట్కి. దాని తర్వాత డిస్టెన్స్కి, మ్యాక్స్ ఫ్లైట్ డిస్టెన్స్కి నేను ఎంత లిమిట్ పెడుతున్నా అంటే 1000 మీటర్స్ అయితే లిమిట్ పెట్టా ఫ్రెండ్స్. 1 కిలోమీటర్ అయితే లిమిట్ పెట్టా. 1 కిలోమీటర్ కంటే ఎక్కువ పోయిన అనుకోండి మనకి రిటర్న్ రావడానికి బ్యాటరీ సరిపోతుంది. ఆ టైంలో ఎక్కడైతే బ్యాటరీ అయిపోతుందో అక్కడే ల్యాండ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వాటర్ ఉంటే వాటర్లో ల్యాండ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏమైనా ఉంటే ఏదైనా డెన్సిటీ లైక్ ఫారెస్ట్ ఉంటే ఏదైనా ఉంటే అక్కడ ల్యాండ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇలా అవ్వకుండా మీరు చాలా డిస్టెన్స్ పుష్ చేయొద్దు. 1 కిలోమీటర్ లిమిట్ పెట్టుకోండి. దానికి ఉన్న బ్యాటరీకి 1 కిలోమీటర్ వెళ్ళి మన రిటర్న్ అయితే వచ్చేస్తుంది. సో ఈ లిమిట్ ఏంటంటే జస్ట్ అక్కడికి వెళ్ళి ఆ బార్డర్ దగ్గర ఆగిపోతుంది. సో ఈ 3 సెట్టింగ్స్ మీరు 100% సెట్ అయితే చేసుకోవాలి. దీని తర్వాతనే మీరు ఫ్లై అయితే చేయాలి. ఇప్పుడు ఎలా ఫ్లై చేయాలో చిన్న డెమో అయితే మీకు చూపిస్తాను. సో గైస్ ఇప్పుడు మనము డీజే అవాటార్ 2ని ఫస్ట్ ఫ్లైట్ అయితే చేద్దాము. ఏదైతే FPV RC3 ఉందో దీన్ని యూస్ చేసుకొని మనము ఫస్ట్ ఫ్లైట్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. అంటే దీంట్లో కొన్ని బటన్స్ ఉన్నాయి కదా, ఆ బటన్స్ అండ్ రిటర్న్ టు హోమ్ ఎలా రావాలి, ఈ థింగ్స్ కొన్ని నేను చెప్తాను అనమాట. సో ఈ జాగ్రత్త మీరు నోట్ అయితే చేసుకోండి ఎవరైతే ఫస్ట్ టైం డీజే అవాటార్ 2ని ఫ్లై చేస్తున్నారో. ఇప్పుడు ఏం చేద్దామంటే గైస్ ఫస్ట్ మనము డీజే అవాటార్ 2ని లిఫ్ట్ చేయాలంటే ఇలా మనం లిఫ్ట్ చేయొచ్చు అనమాట. ఈ డీజే FPV RC3 తోటి ఏదైతే ఇది ఉందో దాన్ని ఈ 2 స్టిక్స్ని డౌన్ చేసి ఇన్వర్ట్ చేయండి అనమాట. అప్పుడు డ్రోన్ అయితే స్టార్ట్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, డ్రోన్ మోటార్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు లిఫ్ట్ చేయాలంటే ఎలా అంటే ఈ కంట్రోల్ స్టిక్ ఉంటుంది కదా, మీకు ఇందాక చెప్పా కదా, ఇది పైకి అంటే లిఫ్ట్ అయిపోతుంది అనమాట. సో దీన్ని స్లోగా పైకి అందాం. సో ఇలా మనము లిఫ్ట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని బటన్స్ గురించి మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనము డ్రోన్ అనేది ఫ్లై చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు డ్రోన్ నేను ఫ్లై చేస్తున్నాను, ఏదైనా ఆబ్స్టికల్ నాకు అడ్డం వచ్చింది. ఆబ్స్టికల్ నాకు అడ్డం వచ్చినప్పుడు ఏంటంటే సడన్గా నేను ఆపేయాలి. అక్కడ ఆపేయాలనుకుంటే ఇక్కడ బ్రేక్ చేశాను నేను. ఈ బ్రేక్ అనేది ఎలా చేయాలంటే ఈ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, మనకి రిటర్న్ టు హోమ్ అండ్ ఫ్లైట్ పాస్ బటన్ ఉంది కదా. సో దాన్ని మనం సింగిల్ ట్యాప్ చేసి బ్రేక్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ ముందుకు ఫార్వర్డ్ ఫ్లై చేస్తున్నాను, మళ్ళీ బ్రేక్ చేస్తా చూడండి. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక ఆబ్స్టికల్ వచ్చింది, బ్రేక్ చేస్తా చూడండి, బ్రేక్ అయిపోయింది. సో ఇలా మీరు బ్రేక్ అయితే యూజ్ చేయొచ్చు ఏదైనా ఆబ్స్టికల్ వస్తే. సో గైస్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రిటర్న్ టు హోమ్ అండ్ పాస్ బటన్ దగ్గర మనకి ఫ్లైట్ స్విచ్ మోడ్ బటన్ అయితే ఉంది. ఇప్పుడు నేను నార్మల్ మోడ్లో ఫ్లై చేస్తున్నా ఫ్రెండ్స్. నేను స్పోర్ట్స్ మోడ్లో ఫ్లై చేయాలనుకుంటే ఈ బటన్ జస్ట్ కిందికి అనండి అనమాట. ఇప్పుడు చూడండి అక్కడ మనకి ప్రాంప్ట్ కూడా వచ్చింది స్పోర్ట్స్ మోడ్ అని. సో ఇప్పుడు నేను స్పోర్ట్స్ మోడ్లో అయితే ఫ్లై చేస్తున్నా. స్పోర్ట్స్ మోడ్ ఏంటి, స్పీడ్గా వెళ్తుంది. సో మనము స్పోర్ట్స్ మోడ్లో కూడా బ్రేక్ అయితే చేయొచ్చు. సో చూసారు కదా ఎయిర్ క్రాఫ్ట్ బ్రేకింగ్ అని. సో మీరు ఏ మోడ్లో ఉన్నా ఈ బటన్ యూస్ చేసుకొని మనం బ్రేక్ అయితే చేయొచ్చు అనమాట. మాన్యువల్ మోడ్ అయితే ఉంటుందన్నమాట. దాని కింది కంటే మాన్యువల్ మోడ్ అయితే ఉంటుంది. మాన్యువల్ మోడ్లో మనం ఫ్లై అయితే చేయలేము. మాన్యువల్ మోడ్ ఫ్లై చేయడానికి ఒక సపరేట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ మీకు డెడికేటెడ్గా ఒక వీడియో అయితే చేస్తాను ఫుల్ మాన్యువల్ మోడ్ ఎలా ఫ్లై చేయాలో. సో ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ దట్ గైస్. ఇప్పుడు మాన్యువల్ మోడ్లో షిఫ్ట్ అయితే మనం మాన్యువల్ మోడ్కి వెళ్ళిపోతామని భయపడకండి. మాన్యువల్ మోడ్లోకి వెళ్ళిపోయినా మనం అది స్పోర్ట్స్ మోడ్లోనే ఉంటాం. సో అది ఇప్పుడు నేను మళ్ళీ స్పోర్ట్స్ మోడ్కి వచ్చా. స్పోర్ట్స్ మోడ్ కాకుండా నేను మళ్ళీ నార్మల్ మోడ్కి అయితే వచ్చేస్తున్నాను. సో ఇలా మనము షిఫ్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఒక బటన్ అయితే ఉంది, కస్టమైజబుల్ బటన్ అయితే ఉంది. దీన్ని పైకి అంటే కెమెరా ఏదైతే పైకి వెళ్ళిపోతుంది మొత్తం టిల్టప్ అయిపోతుంది. మిడిల్ చేస్తే మిడిల్లోకి వచ్చేస్తుంది, సెంటర్ పాయింట్ 0 degrees. దాన్ని డౌన్ చేస్తే మొత్తం 83 degreesకి అయితే వెళ్ళింది. మీరు కావాలంటే డౌన్కి అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఈ కస్టమైజబుల్ బటన్ యూజ్. సో నేను మళ్ళీ సెంటర్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే రైట్ సైడ్ మీరు చూస్తే ఈ బటన్ ఏంటంటే వీడియో రికార్డింగ్ బటన్ అండ్ ఫోటో మోడ్ బటన్. సో ఇది గైస్ దీంట్లో ఉన్న ఫీచర్స్. ఇంకోటి ఏంటంటే గైస్ మన దగ్గర ఇప్పుడు నేను డ్రోన్ ఎక్కడో పంపించిన తర్వాత మన దగ్గరికి రావాలి. మీరు రిటర్న్ ఎట్లా తెచ్చుకోవాలో తెలియదు. సో అప్పుడు రిటర్న్ తెచ్చుకోవాలి ఏంటంటే ఈ బటన్ అయితే ఉంది, దాన్ని లాంగ్ ప్రెస్ చేయండి అనమాట. మన దగ్గరికి అయితే ఆటోమేటిక్గా రిటర్న్ టు హోమ్ అయితే వచ్చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రిటర్న్ టు హోమ్ ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది. అక్కడ మీరు చూస్తే ప్రెస్ బ్రేక్ బటన్ టు క్యాన్సిల్ రిటర్న్ టు హోమ్. మీరు బ్రేక్ బటన్ని ట్యాప్ చేస్తే రిటర్న్ టు హోమ్ని మనం క్యాన్సిల్ చేయొచ్చు. మళ్ళీ మన దగ్గర తెచ్చుకోవాలంటే మళ్ళీ లాంగ్ ప్రెస్ చేయండి.
చూసారు కదా, రిటర్న్ టు హోమ్ ఇన్ ప్రోగ్రెస్ అయితే వచ్చేస్తుంది, మన దగ్గరికి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏంటి రిటర్న్ టు హోమ్ ఎంత సెలెక్ట్ చేసుకున్నాం, 100 మీటర్స్ సెలెక్ట్ చేసుకున్నాం. 100 మీటర్స్ పైకి వెళ్ళి మన దగ్గరకు వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే 100 మీటర్స్ పైకి వెళ్తుంది, అంటే జనరల్గా 33, 34, 35, 36 అంత మీటర్స్ పైకి వెళ్ళి మన దగ్గరికి అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఇందాక చూపించా కదా, మన రిటర్న్ టు హోమ్ ఆల్టిట్యూడ్ మనకు సెలెక్ట్ చేసుకుంటే ఎంతైతే మనం ప్రీసెట్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ ప్రీసెట్కి వెళ్ళి అప్పుడు మన దగ్గరికి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూడండి 80 మీటర్స్కి వెళ్ళింది, 100 మీటర్స్ దగ్గరికి వెళ్ళి లాక్ అయిపోతుంది, లాక్ అయిపోయి స్ట్రైట్ అయితే వచ్చేస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, 100 మీటర్స్ లాక్ అయిపోయింది. ఇప్పుడు డిస్టెన్స్ పెరుగుతుంది చూడండి, 90, 80, 75, 70, 55, 40, 30. సో చూసారు కదా, సో ఇలా మన దగ్గర అయితే వచ్చేస్తుంది అనమాట. 0 మీటర్స్ డిస్టెన్స్ అయితే 0 మీటర్స్. సో ఇప్పుడు డౌన్ అవుతుంది చూడండి, ఇక్కడ హైట్ దగ్గర చూడండి 90, 85, 80. సో చూసారు కదా, ఇలా రిటర్న్ టు హోమ్ అయితే వర్క్ అవుతుంది. సో ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మనము రిటర్న్ టు హోమ్ అయితే తెచ్చుకోవచ్చు.